సో అన్న ఎట్లుందన్న శంబాలా చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్లైమాక్స్ దగ్గర అయ్యే కొద్దీ ఇంకా సినిమా ఇంతేనా అని మనకి ఊహించినట్టుగానే కనపడటం వల్ల డిసప్పాయింట్కి గురైంది కొంతమేర. అంతవరకు తప్పితే ఈ మధ్యకాలంలో ఆది నుంచి వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పచ్చు. ఓ రకంగా మిగతా సినిమాల టాక్ని బట్టి ఈ సినిమా ఆడుతుంది అనిపిస్తుంది తప్పితే సినిమా అయితే ఒక రకంగా పర్లేదు, జస్ట్ ఓకే అనిపించింది సినిమా. స్టోరీలో గ్రిప్ లేదని అంటున్నారు అండ్ అమ్మవారి క్యారెక్టర్ తప్పు చేసి చూపించారు రకరకాలుగా. అంటే అమ్మవారి క్యారెక్టర్ మనం చాలా ఎక్స్పెక్టేషన్ పెడతాం, ఏదో పవర్ఫుల్గా చాలా రోల్ ఉంటుందని ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తాం. కానీ ఏమి లేకుండా జస్ట్ ఒక 2-3 మినిట్స్ జస్ట్ ఒక 5 మినిట్స్ లోపల చూపించడం కొంచెం డిసప్పాయింట్ గురి చేసింది. ఇంకా ముఖ్యంగా సినిమా మొత్తం కూడా ఒక సైన్స్కి ఒక మూఢనమ్మకాలకి ఒక మధ్య వచ్చే సీను. అంటే ఊరు ప్రజలందరూ ఒక థాట్ అయితే మూఢనమ్మకాలు నమ్ముకొని ఊరు రక్షణ కోసం ఒకరిని చంపాలనుకుంటారు. మన హీరో వచ్చేసి సైన్స్కి నరాల్లో సైన్స్ నింపుకున్న పాత్రలో ఆది నటించారు, చాలా బాగా నటించారు అనిపించింది. ఇంటర్వెల్కి వచ్చేసరికి మనకి నెక్స్ట్ సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పుట్టించే ట్విస్ట్ అనేది ఇంటర్వెల్లో బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. సినిమా ఓవరాల్గా చూసుకుంటే ఆది ఛాన్స్ ఉంది, ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు అంటున్నారు హిట్ కొట్టి. ఇప్పుడు హిట్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఈ రోజు వచ్చినటువంటి అన్ని సినిమాల్లో ఈ కాంపిటీషన్ తట్టుకుంటుంది అంటే అదే చూస్తాం. ఈ సినిమా మాత్రం బాగుంది, కానీ ఈ కాంపిటీషన్ వల్ల ఎక్కడ ఫ్లాప్ అయిద్దేమోనని కొంచెం మనసులో ఫీలింగ్ ఉంది. సినిమా అయితే నచ్చింది, ఓకే. ఈ కాంపిటీషన్ వల్ల ఏమన్నా చూడలేదు, ఏం చూడలేదు. ఛాంపియన్ కూడా కొత్తగా ఉంది, తీసుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు స్టోరీతో పని లేదు కదా, స్టోరీ లేకుండా ఎన్ని సినిమాలు హిట్ కావట్లేదు. మనకి చూస్తున్నంతసేపు మనకి ఎంత ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా గురి చేశాడా లేదా అనేది చూసుకోవాలా. చాలా వరకు సక్సెస్ అయ్యాడు అనిపించింది సినిమాలో. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా సినిమా నాకు ఏదో మైనస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ చాలా వరకు ఉన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది సినిమా, మీరు చూడొచ్చు. వేస్ట్ అనిపించింది, అంటే అనుకున్నంత చూపించలేదు. దేవతగా చూపించి అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్కువ రోల్ ఉండిద్దని, కానీ అంత ఏమీ. ఇంకోటి సౌండ్ చాలా బాగుంది, ఆ సౌండ్ వల్లే సినిమా మీద ఇంట్రెస్టింగ్గా చాలా మూవ్ అయిపోయింది సినిమా. ఓవరాల్ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది. అంటే మనం చూస్తాం ఏదో ఉండిద్ది లాస్ట్లో అనుకుంటే మనం ఊహించినట్టుగానే ఉంటాం అనేది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. అది ఈసారి ఖచ్చితంగా శంబాలా. నిజంగా చెప్తున్నాను బ్రో, లిటరల్లీ ఈ సినిమాని చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ టైంలో చూస్తుంటే పోసుకుంటాం, అంత మంచిగా ఉంది. స్టోరీలో అసలు గ్రిప్పే లేదు అని అంటున్నారు. లేదు బ్రో, గ్రిప్ ఉంది బ్రో స్టోరీలో, కానీ స్టోరీని కొంచెం పొడిగించినట్టు చెప్పారులే, కానీ చాలా మంచి డెప్త్ ఉంది స్టోరీలో, చూడొచ్చు. సో అది అర్థమైనోడికి అర్థమవుతుంది, దాన్ని అర్థం చేసుకొని చూస్తే ఖచ్చితంగా చూడొచ్చు బ్రో. లేదండి, దేవతను ఎక్కడ తక్కువ చేయలేదండి. సో ఇప్పుడు దేవుళ్ళు మనల్ని నడిపించేది ఎవరు? దేవుడే అని చెప్తాం. అట్లాంటి దేవుడు వెనకాల నడిపించడంలో తప్పలేదు కదా భయ్యా, నేను అదే చెప్తున్నాను. దేవుళ్ళు దేవతలే మనం నడిపిస్తారని చెప్పి మనమే చెప్తాము, మళ్ళీ మన వెనకాల నడిపిస్తేనే వెనకాల తిప్పుకుంటున్నాం అంటాం. ఇది ఎక్కడ న్యాయమయ్యా, నాకు అర్థం కాదు. నిజంగా చెప్తున్నాం బ్రో, ఆది గారి క్యారెక్టర్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది బ్రో, చూసుకోవచ్చు. సినిమా అయితే ఒక రకంగా నిన్ను ఒక వేరే లోకానికి తీసుకెళ్తుంది కొద్దిసేపు. అక్కడే అరే అరే అట్లా 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 అలా వెళ్ళిపోద్ది. అది శాస్త్రం గొప్పదా అంటే మీరేం చెప్తారు? అవి రెండు గొప్పయే బ్రో, ఏది గొప్పది కాదని చెప్పేసి చెప్పలేము, రెండు గొప్పయే ఖచ్చితంగా అండి. గత 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ఒక మంచి హిట్ వచ్చినట్టే అనుకోవచ్చు. ఎన్నెళ్ళుగా ఎట్లేదు కదా, ఏడ పడుకున్నావు? 99 శంబాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఆది గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందని. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ గారు ఎక్సలెంట్ స్టోరీ తోటి వచ్చిండు ఆది గారి దగ్గరికి. ఆది గారు కూడా యాక్సెప్ట్ చేసిరు ఇలాంటి ఫిలిమ్స్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఒక ఆడియన్గా. మెయిన్ థింగ్ ఏంటంటే డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఈక్వల్గా ఉంది. అసలు ఆయన ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు ఈ మూవీకి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మాత్రం భయపడతాం మనము, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ ఉందంటే సెకండ్ హాఫ్ ఇంకొక రేంజ్ ఉంది. మూవీ ఒక సైన్స్ని ఒక దైవత్వంని ఈక్వల్గా చూపెట్టిండు డైరెక్టరు, దేన్ని తక్కువ చేయొద్దు అని చెప్పి. మూవీ మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు, కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి,
అసలు థియేటర్ మామూలు ఓటీటీకి వచ్చినాక చూస్తా అంటే వేస్ట్. మంచి థియేటర్ చూసుకొని ఎంజాయ్ చేయండి మూవీ. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. అన్న కొంతమంది స్టోరీలో గ్రిప్ లేదు, అమ్మవారి క్యారెక్టర్ కూడా తక్కువ చేసి చూపించారంటారు. అమ్మవారి అదే అక్కడ అమ్మవారి క్యారెక్టర్ అంటే మనము ఒక గ్రామ దేవత అని పెట్టుకుంటాం కదా. మనకు ఒక ఇప్పుడు ఏమంటారు శిగం వచ్చినా మన అమ్మవారి లెక్కనే పూజిస్తాం. అది వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఒక మన పెద్దమ్మనే అనుకో, మన ఫ్యామిలీలో పెద్దమ్మనే అనుకో, అమ్మవారు పూనుతుంది అనుకో, మన అమ్మవారి లెక్కనే మొక్కుతాం కదా. సేమ్ అదే క్యారెక్టర్. అది అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం. మాత్రం మూత మోగిపోయింది. నిజంగా చెప్తున్నా, సాయి కుమార్ కొడుకు ఇది కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మంచి సినిమా అని చెప్పొచ్చు, హిట్ సినిమా. ఎందుకంటే ఇది హర్రర్ మూవీ. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ప్రేమ కావాలి ఒకటి, సుకుమార్ ఒకటి, లవ్లీ తర్వాత అంటే మళ్ళీ శంభాల సినిమా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సాయి కుమార్ గారు ఇలా యాక్టింగ్ చేసిండు, చాలా బాగా చేసిండు. ఎందుకంటే హర్రర్ మళ్ళీ నాకు ఒక వీరిపక్ష గుర్తొచ్చింది సినిమా చూస్తుంటే. ఎంత బాగా అనిపించింది. సస్పెన్స్ కానీ, థ్రిల్లింగ్స్ కానీ, ఆ వైబ్రేషన్స్ కానీ, లాస్ట్ సీన్ ఉంటుంది నిజంగా చెప్తున్నా, బూస్ బౌన్స్ వస్తే ఆ సీన్ చూస్తుంటే ఇచ్చి పడేసి డైరెక్టర్ గారు. ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా ఏది చూసినా మనకి ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కొత్త సినిమా అయినా కూడా మనకు ఒక సాయి కుమార్ కొడుకు కొత్తగా నటించిండు అంటే ఈ సినిమాకి కంబ్యాక్ అని చెప్పొచ్చు. తాంజోల తర్వాత మళ్ళీ ఒక హిట్ పడిందని చెప్పొచ్చు. ఇది మళ్ళీ ఒక హర్రర్ మూవీ, పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయితే నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సూపర్ సూపర్ సూపర్.